మనం పెరుగుతున్న కొద్దీ రేఖలు మారుతుంటాయా సార్? చిన్నప్పటి నుంచో లేదా సర్టెన్ ఏజెస్ అట్లా మారుతుంటాయా? లేకుంటే పుట్టుకతోనే అది సేమ్ అలాగనే ఉంటాయా రేఖలు? యెస్. ఇది మంచి ప్రశ్నే. 10 వేళ్ళకి ఉండే ముద్రలు, వేలి ముద్రలు. ఓకే. ప్రధానంగా 3 రేఖలు 2 చేతుల్లో కూడా. జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ. ఈ 3 పెద్ద రేఖలు కనబడుతున్నాయా? అవును. ఆ 3 రేఖలు ఈ 10 వేళ్ళు ఉండే ముద్రలు. పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. ఓహ్! మరి మారిపోతే ఎలాగ? ఆధార్ కార్డులో మీరు వేళ్ళు పెట్టేశారా? అవునవును. చిన్నప్పుడు పెట్టేశారు. అవును. పెద్ద అయ్యే వరకు అదే ఉంటది. మారిపోతుందా? మారదు. ఓకే. 100 ఏళ్ళు వచ్చే వరకు కూడా మారదు. ఓకే. అదే విధంగా ఈ ప్రధాన రేఖలు 3 మారవు. మిగతాయి మారుతుంటాయి. మిగతా ఉన్నాయి, చాలా మార్పులు చెందేటువంటివి ఉన్నాయి. ఓకే. అంచేత మనం జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే మారనటువంటి రేఖలు, మార్పు చెందే రేఖలు రెండింటినీ కూడా మనం మిక్స్ చేసి సమన్వయం చేసి చూడాలి. ఇప్పుడు బాడీ కాన్స్టిట్యూషన్ మారదు మీది. బ్లడ్ గ్రూపు, డిఎన్ఏ పుట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్ది లావు, శరీరం, ఎత్తు, పొడవు ఇవన్నీ మారుతాయి. అవునా? ఈ మారేదాన్ని దీన్ని కలుపుకుని చూసుకోవాలి మనం. దాన్ని బట్టి మార్పులు ఉన్నట్లే ప్రధాన రేఖలు 3 మారవు, వేలు ముద్రలు మారవు. ఇంకా చాలా మారివే ఉంటాయి. ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. అవును, అంతే కదా. ఓకే సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా మంది ఏం చేస్తారు, రేఖలు రేఖలు అనేసి కొంతమంది చేయి చూపెట్టేస్తారు, ఏదో జ్యోతిష్యం చెప్తారు, ఇక నీ ఇంట్లో అన్నం ఉంది, అది ఉంది, ఇక కోటేశ్వర్ అంటుంటారు. అది నాకు డౌట్ వచ్చింది, అందుకోసమే క్లారిటీ తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా. ఎందుకంటే ప్రతి చిన్న మైన్యూట్ అంశాల్లో కూడా అనేకమైనటువంటి రహస్యాలు ఉంటాయి. చేత వాడుకలో ఒక మాట చెప్తాము, అంతర్గతంగా ఏమి ఉందిలో అతనిలో తెలుసుకోవాలంటే అష్ట సాముద్రికం చూడాలి. చూస్తే ఖచ్చితంగా మనకి మంచి గైడెన్స్ ఇస్తుంది. సాముద్రిక శాస్త్రం అపోహలకి లేదు, అవకాశం లేదు, ఖచ్చితత్వం ఉంటుంది, మనకి గైడెన్స్ ఇస్తుంది. ప్రతి వ్యక్తి కూడా భవిష్యత్తు గురించి ఆశిస్తాడు కదా, మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్తుంది ఇది. ఓకే, మళ్ళీ మీ తర్వాత నేర్పిస్తారా సార్ మా స్టూడెంట్స్? మళ్ళీ కొంతమంది వచ్చేవాళ్ళు నేర్చుకున్న వాళ్ళు వాటిని అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఇంకా నాకు 71 దాటిపోయి 72లోకి వచ్చాను. ఇంకా కూర్చోబెట్టి నేర్పించలేను. అయితే తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు నా ఛానల్లో ఈ లెసన్స్ కింద చెప్తున్నా, అది విని నా పుస్తకాలు చదువుకుని ఇంకా అభివృద్ధి చేయొచ్చు. నేను కూడా గతంలో మా పెద్దనాన్నగారి దగ్గర నేర్చుకున్నాను, కొన్ని గ్రంథాలు చదివాను, నేను కొన్ని గ్రంథాలు రాశాను. మళ్ళీ కొంతమంది తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఇంకా నాలెడ్జ్ని పెంచుకోవచ్చు, కొత్త విషయాలు ఇంకా చొప్పించవచ్చు. ఇక్కడతో ఎండ్ కాదు, ఇది శాస్త్రం అనేటువంటిది ఎండ్ కాదు. కాలానుగుణంగా మనిషితోటి పాటు శాస్త్రం కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తుంది. ఎలాంటి మార్పులు చూశారు సార్ మీరు మీ జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి? మనస్తత్వంలో చాలా మార్పులు వచ్చేసినాయి. మనిషి యొక్క స్వార్థం పెరిగింది, అహంకారం పెరిగింది, అసూయ పెరిగింది. ఇవన్నీ వ్యతిరేక లక్షణాలే కదా. అవును, మనిషి ఏం మారలేదు. ఎత్తు, పొడుగు, ఒడ్డు ఇవన్నీ కూడా ప్రాంతాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఉంటాయి. మనం తినే అలవాట్లు మారిపోయినాయి అని అనుకుంటున్నాం. మనం అప్పుడు అన్నమే ఇప్పుడు అన్నమే, అప్పుడు కూరగాయలు ఇప్పుడు కూరగాయలు, కాకపోతే పేర్లు మార్చుకుని అట్లా ఫ్లేవర్లు మార్చుకుని మాడిపోయి చేసుకున్నాం తప్ప మనకు శరీరంలో గ్రహించేటువంటి గాలి, నీరు, అగ్ని, మళ్ళీ రుచులు, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఒకటే. సార్ చేయి హస్తరేఖల ద్వారా వీడికి 2 పెళ్ళాల 2 భర్తల ఇలా అవుతుందని చూడొచ్చా సార్? చూడొచ్చు. అది కొంచెం సున్నితమైన అంశం, జాగ్రత్తగా చూసి చెప్పాలి. అంటే ఏ సందర్భంలో అతనికి 2వ వివాహం అవుతుంది రేఖలు చెప్తాయి. వీడు ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్ కి మారుతున్నప్పుడు కారణం ఏమిటి, వాడు అహంకారమా లేకపోతే ప్రకృతి అంటే ఏదో కారణాంతరాల వల్ల వాళ్ళిద్దరు విడిపోవచ్చు, గతించిపోవచ్చు. అటువంటివి జాగ్రత్తగా గమనించి చెబితే అంటే ప్రయోజనకరంగా ఉండే సలహా ఇవ్వాలి. అంచేత మీరిద్దరు ఇవాళ ఏదో చిన్న చాక్లెట్ గురించి దెబ్బలాడుకున్నారు, ఇడిపోండి అని చెప్పకూడదు. ఓకే, కానీ తల్లిదండ్రులు పోషిస్తారా లేదా వీళ్ళు పిల్లలు కన్న పిల్లలు అన్నది తెలుసుకోవచ్చు. రిలేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది మనకి, రిలేషన్ బంధాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.
అంటే వీడు రిలేషన్ పోషిస్తున్నాడా, ధర్మాన్ని పాటిస్తున్నాడా, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నాడా అని తెలిసిపోతుంది. ఓకే. మా అబ్బాయిది ఒకసారి చూసి చెప్తారా సార్? అంటే ఇది వ్యక్తిగతమైన విషయాలు కదా. మీ టీవీ ఛానల్లోనే మాట్లాడుతున్నప్పుడు అందరి గురించి సమాజంలో జరిగేటువంటి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ చేయి చూడాలన్నా, ఇంకొక ఆయనది చూడాలన్నా అది వ్యక్తిగతం. వ్యక్తిగతమైనటువంటిది కెమెరా ముందు నేను మాట్లాడను, నా నియమం అది. నా దగ్గరికి వస్తే నేను కూర్చుని అతనికే చెప్తాను. మీ ముందు చెప్పేది అన్ని ఏంటి అందరికీ చెప్తున్నాం. ఒకళ్ళ గురించి అందరికీ ఎందుకు చెప్పాలి? అవును, రహస్యంగా ఉండాలి. ఎవరి వాడికి వ్యక్తిగతమైనటువంటి అంశాలు చెప్పకూడదు. దాంట్లో కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అతనికి ఇవ్వాలి సూచన మనం. ఓకే. అయితే అది ఉదాహరణగా ఇంకో చోట నేను చెప్పొచ్చు, కానీ పేరు వాడకూడదు. కానీ ఎందుకంటే చాలా మంది చూస్తే వీడియోస్ లో చెప్తారు, అందుకోసమే నేను మీరు ఒక సీనియర్ గా చెప్తారనే ఉద్దేశంతో నా మాట్లాడడం జరిగింది. వీడియోస్ లో చేసుకొని చెప్పేస్తుంటాను ఇది అది అని. చెప్పకూడదు. అది నియమం. ఎందుకంటే శాస్త్రం చెప్పేటప్పుడే వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేయకూడదు. అంటే డాక్టరు టెస్ట్ చేస్తున్నప్పుడు భార్యని టెస్ట్ చేస్తున్నా, భర్తను టెస్ట్ చేస్తున్నా పక్కన వాళ్ళు కూడా రానివాడు సర్జరీ చేసేటప్పుడు. ఏం చేదంటే వాళ్ళకి సంబంధించింది అంతవరకే రివీల్ చేయాలి. అయితే పిల్లలకి చూసేటప్పుడు మాత్రం నేను 15 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల లోపు తల్లిదండ్రులకి చెప్తాం. భార్య భర్త ఇద్దరిది కూర్చోబెట్టి మాట్లాడచ్చు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరిది కూడా ఇంకొక వ్యక్తికి చెప్పకూడదు. కానీ మీరు ఇది చూసిన తర్వాత, అంటే కొన్ని అల్పాయుష్ పిల్లలు పుడుతుంటారు, అది మార్పు చేసి మీరు చెప్పిన తర్వాత కొంచెం ఘోరాలు జరుగుతాయి, కొంతమంది బ్రతికి బట్టగాడు, అలాంటిది ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు సార్? అంటే తెలిసి కూడా మనం ఏం చేయలేకపోయిన స్థితిలో కొంచెం ఒక్కొక్కసారి అనుకుంటాం మనం ఏం చేయకూడదు. డాక్టరు లాస్ట్ మినిట్ వరకు కూడా బాగవుతాడని చెప్తాం. అలాగే ఈ శాస్త్రంలో కూడా మనం అది గమనించినప్పుడు మీరు మార్పు చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యపరమైతే ఆరోగ్యపరమైనది, మనం ఆలోచనపరమైనది ఆలోచన మార్చుకోండి. కొన్ని సందర్భాల్లో టెన్షన్కి లోనైపోయి పిల్లలు ఆత్మహత్య వరకు వెళ్ళిపోతారు. అటువంటి మనం ముందుగా సూచించేయచ్చు, తెలుసుకొని. అంటే వాళ్ళ మానసిక స్థితి. అటువంటి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పి, మీరు ఆందోళన చెందకండి, ఇది జీవితం కాదు, ఇదే జీవితం కాదు, జీవితం ఇంకా చాలా ఉంది. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే ఒకటి దూకేసేటువంటి స్టేజ్ ఉంటారు. బలహీన మనస్కులకి ఏం చేయాలన్నమాట, మనం చక్కగా వాళ్ళని వాళ్ళ మనసులోకి మనం ప్రవేశించాలి, జాగ్రత్తగా కూల్ చేసి. ఇది ఒక్కటే కాదు సుమా, ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి మన జీవితంలోను అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలాగే ఒక దాంట్లో నష్టపోతే యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా, అలాగే ఒక అమ్మాయి నన్ను ప్రేమించట్లేదని ఒకడు, ఆ అబ్బాయి నన్ను ప్రేమించట్లేదు ఇంకొకడు, ఏదో చేసుకోవడం నథింగ్. అది ఆకర్షణ, అది తాత్కాలికం, అది కాకపోతే ఇంకోటి ఉంది జీవితంలో అని మనం వాళ్ళకి నచ్చ చెప్తే ఆ భావాలు మార్చుకుంటారు. అది చెప్పలేకుండా భయపెడితే అది అనర్థాలకి దారితీస్తుంది. శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని మంచిగా మార్చడానికి, బ్రతికించడానికి ఉపయోగపడాలి తప్ప మనం భయపెట్టి మన చేత కాని పనులు చేయించడానికి ఏ శాస్త్రం కూడా ఒప్పుకోదు, చేయకూడదు అలాగా. అయితే స్వార్థం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే, మిమ్మల్ని భయపెట్టి నేను డబ్బు సంపాదించాలనుకుంటే ఇవన్నీ వస్తాయి. సార్, లవ్ మ్యారేజెస్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడన్న తెలుస్తుందా రేఖల ద్వారా? తెలుస్తుంది. ఎలాగంటే లవ్ అయినా అరేంజ్డ్ అయినా మీరు ఇష్టపడితేనే చేసుకుంటారా, లేకపోతే కాకపోయినా బలవంతంగా ముడెడతారా? లేదు, ఇష్ట ప్రకారమే ఉంటది. అవును, మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆ స్త్రీ అయినా పురుషుడైనా. కొన్నాళ్ళు ఎక్కువ కాలం ఇష్టపడినటువంటి దాన్ని లవ్ అంటున్నారు. అప్పటికప్పుడు దగ్గరగా వచ్చి ఒక క్షణంలో చూసి తర్వాత పెళ్లి చేసుకున్న దాన్ని అది అరేంజ్డ్ అంటున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత లవ్ చేయకూడదా? ఇంకా తర్వాత జీవితం అంతా లవ్ చేస్తాడు కదా. ముందు ఆకర్షణతోటి లవ్ అనుకుని చేసేసుకుని 3 రోజులకి మళ్ళీ సెపరేట్ అయిపోతుంది, అది ఆకర్షణ. వీడు ఆకర్షణకు లోనవుతున్నాడా, నిజమైన ప్రేమకు లోనవుతున్నాడా అనేటువంటి మనం చేయబెట్టి చెప్పచ్చు. వాళ్ళలో స్థిరమైన ప్రేమ ఉందా, ఆకర్షణ ఉందా, చంచల స్వభావం ఉందా, స్థిరమైన భావం ఉందా చెప్పొచ్చు. అటువంటి వాడికి నువ్వేం కంగారు పడకు, ఇది ఈ లవ్ కాదని అమ్మాయి అన్నా అబ్బాయి అన్నా ఒత్తిడిలోకి లోనవ్వకు, ఇది తాత్కాలికము, ఇది ఆకర్షణ అని చెప్తాం.
కానీ సార్ కొన్ని మనం డబ్బులు అప్పుగా ఇస్తాం కదా! కొన్ని చేతులతో ఇచ్చినప్పుడు మనకు మళ్ళీ రిటర్న్ రావు. గొడవలైతాయి. ఉమ్, అంటే డబ్బే కాదు ఏ వస్తువు ఇచ్చినా కూడా మనం ఈ చేయితోని వెళ్ళింది మళ్ళీ రాదు. ఉమ్, కొంతమందికేమో ఇచ్చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి భయపడకు. ఏం చేంజ్ ఉంటది సార్ హ్యాండ్స్‌లో? యోగము ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళలో ఆ యోగములో హ్మ్. వాడు పటిష్టత లేకపోతే హ్మ్. వాడు ఇచ్చేయడమే, ఇగ రాదు. ఇంక రాదు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తాను, నీ చేతితోటి ఎవరికి ఇవ్వకు. హ్మ్. ఒకవేళ ఇచ్చేవనుకో నామం. ఆహా, ఆ! దానికి సిద్ధపడి ఇవ్వని చెప్తాం రాకున్నా కూడా ఓకే. అంతే. హ్మ్. అలాంటి వాళ్ళకి సలహాలు ఇచ్చి, అంటే ఎలాగండి బాబు, నేను ఎవరో అడుగుతూ ఉంటారు వచ్చి, అవును. మీరు వచ్చి నన్ను అప్పు అడిగారు, హ్మ్. నా చేతితోటి ఇస్తే నాకు తిరిగి రాదని నాకు తెలుసు. అవును. అప్పుడు నేనేం చేస్తాను, మీరు ₹1,00,000 అడిగారు, బాబు పప్పు గారు 1,00,000 లేదు నా దగ్గర, ఒక 5,000 ఉన్నాయి, కావాలంటే తీసుకెళ్ళండి. ఇగ అది రావు. రాకపోయినా నేను సిద్ధపడిపోతాను అనమాట. ఆహా! ఓకే. చిన్న అమౌంటే కాబట్టి. ఓకే. 1,00,000 ఇచ్చి మీ వెనకాల నేను తిరిగి ఘర్షణ పడే కంటే ఇక్కడ తోటి దాన్ని అది. అది ఓకే. అంటే అది మీలో కాదు ఉండట, హ్మ్. నాలోనే కదా. అవును. ఆ సమస్య నాలో ఉంది, ఓకే. అంచేత సమస్య మనలో ఉందా లేదని చెప్పేస్తుంది ఇది. హుహు. నీ డబ్బు. చేతితోటి ఇస్తే వస్తుందా రాదా. హ్మ్. కొంతమంది భాగస్వాములు అడుగుతారు, హ్మ్. ఎలాగంటే ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారు, కొట్టుకుంటారు. అవును. కొంతమంది ఎంతమందితోటి వ్యాపారం చేసినా సరే అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి, అది మనసులోనే ఉంటది, మనలో ఉంటది. ఓకే. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నేను చెప్తాను, నేను హ్మ్. నీకు వ్యాపారం భాగస్వామ్యం సూట్ కాదు, నువ్వు ఎంత చేయగలిగితే అంత చెయ్. చెయ్యి. కొంతమంది అడుగుతారు, మీరు ఎంతమందితో భాగస్వామ్యం చేయొచ్చు, చెయ్యండి. హ్మ్. అది మన చేతిలో ఉంటుంది, ఓకే. ఎదటి మనిషిలో ఉండదు, మనలో ఉంటుంది. హుహు. ఏ విషయమైనా సరే మనలోనే ఉంటుంది, అది మనలో ఉన్నది మనం తెలుసుకోవచ్చు, ఓకే. ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. కానీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవడానికి మీరు అందంగా ఉన్నారో లేదో, మీ మొహం మీద ఏముందో చూడాలంటే మీరు ఏం చేస్తారు, అర్థం చూడ. అర్థం చూసుకుంటారు. మీ మనస్సు బాగుందా లేదా, మీ యోగం బాగుందా లేదా, మీ అదృష్టం కలిసి వస్తుందా రాదా, మీరు ఎప్పుడు అభివృద్ధిలోకి వెళతారు, ఎప్పుడు ఆటంకాలు ఎదుర్కొంటారు తెలుసుకోవాలనుకుంటే సాముద్రిక శాస్త్రం చూడ. వావ్! నిజమే అది. మనది మనం అంటే తెలుసుకోవాలి. మిమ్మల్ని తెలుసుకోవడానికి. అంతే. కాదు సార్ ఈ మధ్యలో చాలా మర్డర్స్ చాలా అవుతున్నాయి కదా సార్. అంటే మర్డరర్‌గా ఒక పేరు వస్తదని రేఖ ద్వారా తెలుసుకోవచ్చా సార్? ఎందుకంటే చాలా మంది ఇప్పట్లో చూస్తే గనక భార్యని భర్త చంపడం, భర్తలు భార్యలు అవును, చంపడం. స్వభావంలో తెలుస్తుంది. స్వభావంలో తెలుస్తది. నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు తాత్కాలిక ఆవేశరికి లోన్ అవుతున్నావు, నువ్వు ఘర్షణలోకి వెళ్తావు, వెళ్ళొద్దు అని చెప్పేస్తాం. హుహు. ఓకే. వాళ్ళు ముందుగానే నియంత్రించవచ్చు. స్వభావంలో తెలిసిపోతది. మర్డర్స్ ఇవన్నీ గూడా. వాడు తాత్కాలిక ఆవేశంలో ఉన్నటువంటి వాడు ఆ కోపానికి, ఉద్రేకానికి లోనైపోతాడు. హ్మ్. లోన్ వెళ్ళిపోయి తర్వాత బాధపడతా ఉంటాడు. ఓకే. అలా కాకుండా ప్లాన్డ్ గా చేసి క్రిమినల్స్ ఉంటారు, హ్మ్. తెలిసిపోతారు వాళ్ళు. తెలిసిపోతది. తెలుస్తారు. ఏదైనా పామిస్ట్ దగ్గర దాచుకునే ఏదో పనేం ఆగదు. ఉండదు. దాన్ని మనం అలా చెప్తే మనల్ని ఎత్తాడని మనం సూచనగా చెప్తాం, సూచన. పాలిష్డ్ గా. యెస్. యెస్. డాక్టర్ మందు ఇస్తాడు, చేదుగా ఉంటదని నాకు తెలుసు, అవును. అందులో పైన షుగర్ రాసి చెప్తాడు. అంచేత ఈవిడ మర్డర్ చేస్తాడని చెప్తే దానికి ఏం చెప్తామంటే, రే బాబు నువ్వు కొంచెం ఒక్కోసారి నిన్ను ఇతరులు టెంప్ట్ చేసేస్తారు, హ్మ్. కోపం వచ్చేసి చేతులు ఏది ఉంటే అది ఇసిరేస్తావు, కత్తి ఉంటే కత్తి ఇసిరేస్తావు, కొంచెం జాగ్రత్త. అంచేత జాగ్రత్తగా ఉండు ఆ విధంగా అని చెప్తాం. ఓకే. ఓకే. కాదు సార్ కొన్ని అల్పాయుష్ వాళ్ళు ఉంటారు గదా! అల్పాయుష్ రేఖ ఉన్నప్పుడు వాడి భవిష్యత్ ఎలా ఉంటది సార్ రేఖ? అంటే సిరి సంపదలతో ఉంటదా? రాబోయే కాలం అంటే ఇక్కడికే వాడు స్టాప్ అయిపోతది గదా! ఉమ్. పై స్టెప్ ఎలా ఉంటది సార్? అల్పాయుష్ అనేటువంటిది ప్రతి జీవికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఆయుష్ అనేటువంటిది పూర్ణాయుష్ ఉన్నా హ్మ్. తాత్కాలికంగా మధ్యలో ఆటంకాలు అనేటువంటివి అపవాద దోషాలు అంటాం దాన్ని, ఓకే. అంటే అపమృత్యు దోషం అంటాం. హ్మ్. మనల్ని ఎప్పుడూ కూడా ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం సేఫ్లా వచ్చేస్తాం. అవును. మనం ఆతృత పడిపోతున్నప్పుడు ఆ అర్ధాయుష్కి లోనవుతాం. ఓకే. అటువంటి వాళ్ళకి మిగతా అన్ని బాగానే ఉంటాయి. హ్మ్. ఆ నియరెస్ట్గా వచ్చి పోతా ఉండేటువంటి వాడిని మీరు జాగ్రత్తగా ప్రయాణాల్లో జాగ్రత్త ఉండండి, లేకపోతే ఎదుట మనిషితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీరు ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏ విషయంలో అయితే అతనికి ఈ అల్పాయుష్ను సూచిస్తుందో ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం తప్ప, నువ్వు పలానా ఏజ్లో పోతావు అంటే ఈ మూటలు సర్దుకో అని చెప్పకూడదు. ఓకే. ఓకే. తెలిసినా సరే చెప్పకూడదు. ఓకే. అది అని చెప్పేటప్పుడు బాధ అనిపిస్తది కదా సార్ మీ మనసులో? ఏదో ఇలా ఉందేటి అనిపిస్తుంది ఒక్కోసారి మనకి. ఏమో మనం మన లైఫ్ని డిసైడ్ చేసేటువంటి వాళ్ళం కాదు కదా, అవునవును. మిరాకిల్ మనకంటే అయితది. పై పవర్ ఒకటి ఉంది కదా, అవును. అంచేత సేవ్ అయిపోవచ్చు వాడు. ఓకే. ఓకే. అంచేత సర్వే జన సుఖినో భవంతు అనుకోవాలి. హ్మ్. శాస్త్రం ఎప్పుడు కూడా ఉపయోగపడే విధంగా చెప్పాలి.
సార్ మీకు హాస్పిటల్స్ ఉన్నప్పుడు వాళ్ళొక ప్రాణాపాయ స్థితిలో కొంతమంది హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఇప్పట్లో. కొంతమంది అనారోగ్యంగా ఆపరేషన్‌కి థియేటర్స్‌కెళ్తుంటారు. అలాంటి వాళ్ళు మీకు ఫోన్ చేసి అడుగుతారా సార్ ఏంటిది అది? కొంతమంది ఆ టైంలో వాళ్ళకి అర్థం కాదు గదా! ఆ! తెలుసుకోవడానికి. ఫోన్ చేసి గాని కొంతమంది ఫోటోలు తీసి పంపించి అవును. అదే. అడుగుతూ ఉంటారు. హ్మ్. ఆ! ఓకే. అలా ఉన్నాయి, అడిగినవి ఉన్నాయి. హ్మ్. అంటే మనం చూసి ఒక్కొక్కసారి లైఫ్ ఇంకక్కడితోటి ఆగిపోతుందనుకున్నప్పుడు ఎక్కువ ఎక్సైట్ కాకండి. ఎక్కువ ఖర్చు పెట్టకండి. అదే ఆళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పేస్తాను నేను. ఓకే. ఆ! హ్మ్. జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తాను. ఓకే. ఒకవేళ ఇంకా లైఫ్ ఉన్నప్పుడు రిస్క్ ఉన్నా సరే ముందుకెళ్ళండి. ఖర్చు పెట్టండి అని చెప్తాం.